ముంబైలో ప్రపంచ స్థాయి పెళ్లి జరుగుతుంది. ప్రపంచాన్ని ఏలుతున్న అనేక మంది రాజకీయ నేతలు కూడా బహుశా ఇలాంటి పెళ్లి జరుపుకొని ఉండకపోవచ్చు అంటున్నారు. ఆ పెళ్లి విశేషాల గురించి తెలిసిన వారు ప్రపంచ స్థాయి సెలబ్రిటీలు చాలా మంది ముంబైలో వాలిపోయారు. మరికొందరు ఇప్పటికే జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు అటెండ్ అయ్యారు. ప్రపంచ స్థాయి ధనవంతుడు ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లిలోని విశేషాలేంటి? ఆ పెళ్లి చూపే ఆర్థిక వనరులో ప్రాబల్యం ఎంత? కలిగిన వారి పెళ్లికి కలిగిన వాళ్ళంతా వచ్చేస్తారు. ఒక్కొక్కరు పెళ్లి ప్రదేశానికో విడిదిలోనో దిగిపోతుంటే ఆ వైభవం ఎలా ఉంటుంది? అతిథులను బట్టి, వారి తాహతును బట్టి ఓ చిన్నపాటి ఆర్థిక వ్యవస్థలన్నీ వారి వెంట కదిలి వస్తాయంటే అతిశయోక్తి కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామిగా ఉన్న ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. నా భవిష్యత్ అని చెప్పలేకపోయినా నా భూతో అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అనంత్ పెళ్లి ముంబైలో ఆ రేంజ్లో జరుగుతోంది. మరి అంబానీ ఆహ్వానం అందగానే దేశాల సెలబ్రిటీలు, ప్రపంచ స్థాయి గాయకులు, పర్ఫార్మర్స్, క్రీడాకారులు, వ్యాపార దిగ్గజాలు ఇలా ఆల్ టాప్ లెవెల్ పీపుల్ అంతా వచ్చేశారు. కొందరు పెళ్లికి హాజరైతే మరికొందరేమో ఇంతకు ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ 2 సార్లు జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్లో ఓసారి, ఆ తర్వాత రెండోది యూరోప్లో ఓ భారీ షిప్లో సముద్రంలో జరిగింది. ఇప్పుడు ముంబైలో పెళ్లి జరుగుతోంది. ఇలా దాదాపు 6 నెలలుగా అంబానీ ఇంట్లో పెళ్లి సందడి జరుగుతోంది. మరి ఈ భారతీయ కుబేరుడి ఇంట్లో జరిగే పెళ్లి ఆ రేంజ్లో ఉండకుండా ఎలా ఉంటుంది? ఆ పెళ్లికి వచ్చి నవదంపతుల్ని ఆశీర్వదించే సెలబ్రిటీలు కూడా ఆ రేంజ్కి తగ్గట్టే ఉంటారు కదా. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి కూడా అంబానీల రేంజ్కి తగిన ప్రదేశంలోనే జరుగుతుండటం విశేషం. ముంబైలోని కుర్లా బాంద్రా కాంప్లెక్స్లో ఈ 3 రోజుల పెళ్లి వేడుక జరుగుతోంది. 12 నుంచి 14 వరకు శుభ వివాహం, ఆ తర్వాత 15వ తేదీన భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లికి అంబానీ 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మీడియాలో అంచనాలు వినిపిస్తున్నాయి. 5,000 కోట్ల ఫిగర్ని పరిగణనలోకి తీసుకుంటే ఓ భారీ ప్రాజెక్టునే నిర్మించొచ్చంటారు ఫక్త్ ఆర్థికవేత్తలు. 5,000 కోట్లు ఖర్చు చేస్తున్న వ్యక్తికి ఎన్ని ఆస్తులుంటాయో కూడా ఓసారి ఊహించుకోవాల్సిందే. అంబానీ ఆస్తి ఫోర్బ్స్ వేసిన అంచనా ప్రకారం 7.5 లక్షల కోట్ల పైనే. ఈ క్షణానికి 7.5 లక్షల కోట్లకు పైగా ఆస్తి ఉన్న యజమాని 5,000 కోట్లు ఖర్చు చేయటం పెద్ద లెక్కలోకి రాదేమో. దాన్ని శాతంలో చూస్తే 0.006%గా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన అంబానీ చేస్తున్న ఖర్చు చాలా తక్కువన్నమాటే. అయినప్పటికీ ఖర్చు చేసే మొత్తాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఓ భారీ ప్రాజెక్టుకయ్యే ఖర్చుతో సమానం. శుభకార్యాలకు ఖర్చు చేసే విషయంలో సామాన్యుడి తాహతు సామాన్యుడికి ఉంటుంది. అంబానీ లాంటి అసామాన్యులకు ఉండే తాహతు అందుకు చాలా భిన్నంగా ఉంటుంది. అప్పుడెప్పుడో అడవిరాముడు చేసుకున్న పెళ్లిని కోకిలమ్మతో పోల్చుకుని, కోనంత పందిరేసి, చిగురుటాకుల తోరణాలు కట్టి, చిరుగాలితో సన్నాయి వాయించుకుని, అడవిలోని జంతువులన్నింటినీ ఆహ్వానించుకుని బ్రహ్మాండవంత రేంజ్లో ఆనందం అనుభవించాడు. అడవిరాముడికి రేంజ్ ఆ కాలానికి హైలైట్. కానీ అంబానీ ఉంటున్నది అడవిలో కాదు కదా. ధీరూభాయ్ అంబానీ నుంచి అనంత్ అంబానీ దాకా ఎవరిని తీసుకున్నా జనారణ్యమే వారి కార్యక్షేత్రం. వారి పెట్టుబడులు పెట్టేది, డ్యూయెట్లు పాడేది, పర్ఫార్మర్స్ని రప్పించి ఆనందం పొందేది అంతా కూడా తన రేంజ్ పబ్లిక్ ఉన్న ఏరియాలోనే. కాబట్టి అనంత్ పెళ్లికి ప్రపంచ స్థాయి సింగర్స్ కూడా వచ్చేశారు. ఈ పాటికే భారీ ఎత్తున సంగీత కార్యక్రమాలు జరిగాయి. అనంత్ రాధిక పెళ్లి జరుగుతున్న కుర్లా బాంద్రా కాంప్లెక్స్ మన దేశంలోనే అత్యంత ఖరీదైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా రికార్డు నమోదు చేసింది. కేబీసీలోని స్థలాన్ని, నిర్మాణాలను అడుగుల చొప్పున, అంగుళాల చొప్పున అమ్ముకోరు. కేవలం లీజుకు మాత్రమే ఇస్తారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్థలాలున్న ప్రాంతంగా న్యూయార్క్లోని మాన్ హాటన్ గురించి చెప్తారు. అయితే కేబీసీలో చెల్లించాల్సిన రెంట్లు మాత్రం మాన్ హాటన్ కంటే కూడా అధికంగా ఉన్నాయని ఆర్థికవేత్తలు తరచూ ఉటంకిస్తుంటారు. ఆ లెక్కన మన దేశం అమెరికా కంటే బలమైందేనని ఎవరైనా సంబరపడిపోవచ్చు కాసేపు. కేబీసీ కంటే ముందు అత్యంత ఖరీదైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా ముంబైలోని నారిమన్ పాయింట్ ఉండేదట. ఇప్పుడు అంతా కేబీసీ గురించే మాట్లాడుకుంటారు. ఇక్కడే అత్యంత ఖరీదైన ప్రపంచ స్థాయి వ్యాపార సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన ఏషియన్ హార్ట్ హాస్పిటల్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, జియో కన్వెన్షన్ సెంటర్, జియో మాల్ ఇక్కడి నుంచే ఆపరేట్ అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ, ఆర్బీఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వంటి ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఫైజర్, బ్లాక్ స్టోన్ వంటి అనేక టాప్ కంపెనీలు కేబీసీ నుంచే పనిచేస్తుంటాయి. అలాంటి చోట అనంత అంబానీ, రాధికా మర్చెంట్ల గ్రాండ్ మ్యారేజ్ సెలబ్రేషన్ జరుగుతోంది. అది కూడా 3 రోజుల పాటు. అంబానీ కుమారుడి పెళ్లి జరుగుతున్న 3 రోజులు ఇక్కడ ఉండే స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు ఎప్పుడో బుక్ అయిపోయాయి. డిమాండ్ పెరగడంతో కుర్లా బాంద్రా కాంప్లెక్స్ ఏరియాలోని హోటళ్లలో 1 నైట్ రూమ్ రెంట్ కనీసంగా 1,00,000కు పెరిగింది. ఇది కేవలం రూమ్ రెంట్ మాత్రమే సుమా. ఆ తర్వాత హైయెస్ట్ రెంట్ 5 లక్షలు పలుకుతోంది. ఈ ప్రకారం చూసుకుంటే అంబానీ కొడుకు పెళ్లి కారణంగా ఇక్కడున్న వ్యాపారవేత్తలు, టాక్సీ డ్రైవర్లు గానీ, ఇతర హోటల్స్ గానీ ఏది చూసుకున్నా చాలా మంది కోటీశ్వరులు అయిపోయారన్న మాటే అంటున్నారు ఆర్థికవేత్తలు. ఇక ఈ పెళ్లిని ఒక చోట కాకుండా అనేక ప్రాంతాల్లో చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ జాతీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా జరిగాయి. అంతర్జాతీయాన్ని పక్కన పెడితే ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ మాత్రం 3 నెలల క్రితం గుజరాత్లోని జామ్నగర్లో జరిగింది. అప్పటిదాకా జామ్నగర్ ఎయిర్పోర్టుకు లేని హంగు ఆర్భాటాలు అనంత్ ప్రీ వెడ్డింగ్ సెషన్తో అంగరంగ వైభవాన్ని సంతరించుకుంది. ఆ ఫంక్షన్కి అంతర్జాతీయ సెలబ్రిటీలు చాలా మంది అటెండ్ అయ్యారు. ఆ 10 రోజులు అక్కడి ఎకానమీ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకిందంటున్నారు. రేంజ్కి తగినట్టు పెళ్లి వేడుకలు చేస్తున్న కారణంగా దాదాపు 1,00,000 మందికి ఉపాధి లభించిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కరోనా టైంలో పిలిచేవారు లేక పొట్టచేత పట్టుకుని తల్లడిల్లిన అనేక ఈవెంట్ మేనేజ్మెంట్స్కి అంబానీ కొడుకు పెళ్లి ఓ భారీ ఆఫరే అనుకోవాలి. క్యాటరింగ్, డెకరేషన్ టీమ్స్, ట్రాన్స్పోర్టేషన్, వృత్తి పనివారు, టూరిజం ఎక్స్పర్ట్స్, డిజైనర్లు, క్రాఫ్ట్మెన్స్, వీడియో షూటింగ్ టీమ్స్, జ్యువెలరీ మేకర్స్, వీవర్స్, అతిథుల రాకతో బిజీగా మారిపోయే చిన్న వ్యాపారస్తులు, ఇలా ఏ రంగం చూసుకున్నా ఎంతో మందికి చేతి నిండా పని దొరికిందంటే అతిశయోక్తి కాదు. ఒకవేళ 5,000 కోట్లతో భారీ ప్రాజెక్టే చేపట్టారనుకుందాం. అలా చూసుకున్నా ఆ లెక్క సరిపోతుంది కదా అంటున్నారు పాజిటివ్ థింకర్స్. ఇక ఈ జంట గ్రాండ్ మ్యారేజ్ వేడుక కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలై బరాత్, సఫా టయింగ్ వేడుకలు పూర్తి చేసుకుని రాత్రి వరమాల వేడుక జరుగుతుంది. వరమాల వేడుకతోనే వివాహ ముహూర్తం మొదలవుతుందన్నమాట. పెళ్లి ముహూర్తం రాత్రి 9:30కు నిర్ణయించారు. ఆ తర్వాత అనేక వేడుకలు పూర్తి చేసుకుని 14వ తేదీన అంటే 3వ రోజు నూతన జంట మంగళ ఉత్సవ్ నిర్వహిస్తారు. అనంత్, రాధికల వివాహ వేడుక కేబీసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతోంది.